నా క్యాంపులోకి వచ్చిన మీ అందరికీ స్వాగతం అండ్ కొత్త వ్లాగ్లోకి సుస్వాగతం. చలో గాయ్స్, మోహం కడుకున్న చకాచక్ పోయి ఇప్పుడు ఫస్ట్ బ్రీతింగ్ వర్క్ చేస్తాం. అండ్ బ్రీతింగ్ వర్క్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఐఎమ్ వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ విత్ బ్రీతింగ్ వర్క్. లైక్ నిన్న 1 minute 3 rounds లిటర్లీ. స్టార్టింగ్ అసలు ఎంత 34 seconds 35 seconds 40 seconds ఇంతే వస్తుండే. ఒక్కొక్క రౌండ్ 50 seconds వరకు పూజ చేయగలుగుతుండే. కానీ ఇప్పుడు నిన్న 60 seconds ఓకే 1 minute 3 rounds వచ్చినాం. వావ్, లంగ్స్ కెపాసిటీ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే. ఇట్స్ వెరీ వెరీ గుడ్. వావ్, 2 rounds నియర్లీ ఒకటి ఫస్ట్ రౌండ్ ఏమో 56 seconds వచ్చింది. సెకండ్ రౌండ్ 1 minute 9 seconds వచ్చింది. అండ్ థర్డ్ రౌండ్ మళ్ళీ 1 minute 2 seconds వచ్చింది. देख रहे हो विनोद, ये है प्री वर्कआउट शेक. अभी ये पी के जाता हूँ मैं. इसमें होगा आसपास 500 to 800 कैलोरीज. 1 मिनट अभी बोल देता हूँ मैं कितने कैलोरीज है इसमें है बड़ा. इस एक मील में है 740 कैलोरीज. टोटल 740 कैलोरीज ఒక్క షేక్ లా. चल बड़ा जिम चलते हैं. వెల్ గాయ్స్, ఇప్పుడే జిమ్కి వచ్చిన. ఇక్కడ ముంగల పోలీసులు పట్టుకుంటే చాటి కొట్టేసి పిల్లలకి ఇట్లా పక్కకి వచ్చేసిన. అన్న పట్టుకుని పోరని ఆడు పోరడు ఉన్నాడు. ఆడు యాక్టివ్ వేసుకొని పోయాడు. నాకు అంతా మొత్తం గొప్ప కొన్ని ముసాలు దిగుతారు. ఏవాడు నువ్వు, ఎందుకు వచ్చినావు, ఏంటి అని చెప్పి. హెల్మెట్ లేదు కదా అన్న, హెల్మెట్ లేదు. ఒకటి హెల్మెట్ దానికోసం అదే మాట్లాడుతున్నాం. హెల్మెట్ అంటే జిమ్కి కూడా హెల్మెట్ పెట్టుకుని ఏమొస్తాం బయట. అది ఒకటి పోలీసులు కూడా ఆపి ఆ రోజు మాట్లాడినప్పుడు నాకు చిల్లు దిగుతుంది. నాకు రూల్స్ మాడాలని వస్తుంది. ఎందుకు ఏమని రోడ్ల మీద ఎంత దుమ్మైంది, మొత్తం ముక్కలకు సైన్స్ ఉంది, ఆ గుంతలేంది, ఆ కట్టేంది, ఆ కారకనేది. మన సేఫ్టీ కోసం వాళ్ళు మనకి చలాన్ కొట్టి హెల్మెట్ ఇచ్చేస్తే మరి మనకు కూడా యాద వస్తుంది కదా, మాట్లాడుతుంది మనకు కూడా. ఎట్లా ఎందుకు మళ్ళీ పెద్ద రచ్చ అని చెప్పేసి జస్ట్ నౌ కీప్ హోమ్, లెవర్ థింగ్స్. ఇప్పుడే అంది నా తాజా వార్త. మన అఖిల్ కొత్త బండి కొన్నాడు. అది ఈవీ ఏదో స్పోర్ట్స్ కైండ్ ఆఫ్ బండ్ల గురించి మన తెలియదు అది. సో అయితే మ్యాటర్ ఏంటంటే నెక్స్ట్ చీట్ మిల్కి అఖిల్ గుద్ద దింగబోతున్నాం. స్పాన్సర్ సెట్. సో ఇవాళ వర్కౌట్ వచ్చేసి ఇవాళ కూడా డెడ్ లిఫ్ట్ అండ్ బెంచ్ ప్రెస్ ఉంది. కాకపోతే ఇవాళ ప్రైమరీ లిఫ్ట్ వచ్చేసి డెడ్ లిఫ్ట్. నిన్న ప్రైమరీ లిఫ్ట్ బెంచ్ ప్రెస్ ఉండే కదా, ఇవాళ ప్రైమరీ లిఫ్ట్ వచ్చేసి డెడ్ లిఫ్ట్. డెడ్ లిఫ్ట్స్ పైన ఎక్కువ హెవీ పోతాం, డెడ్ లిఫ్ట్స్ పైన రెపిటేషన్ వర్క్ ఎక్కువ చేస్తాం. సో సెకండరీ లిఫ్ట్ కింద బెంచ్ ప్రెస్ వస్తుంది. ఆ బెంచ్ ప్రెస్ లో RP5 RP4 లనే లాస్ట్ టైం ఎట్లయితే చేసినామో సెకండరీ లిఫ్ట్ సేమ్ దాన్ని కూడా అట్లనే ట్రైన్ చేస్తాం అనమాట. ఇవాళ ప్రైమరీ లిఫ్ట్ వచ్చేసి డెడ్ లిఫ్ట్ ఉంటుంది, హెవీ పోయేది డెడ్ లిఫ్ట్ లో. నిన్న ప్రైమరీ లిఫ్ట్ బెంచ్ ఉండే, నిన్న డెడ్ లిఫ్ట్ లో అందుకే ఎక్కువ హెవీ పోలేదు. ఓకే, సో లెట్స్ గో. ప్రియర్ కూడా అవుతున్నాం. వన్ ఎయిటీ కేజెస్ కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్. 2 reps వచ్చినాయి టాప్ సెట్. ఇప్పుడు దీంట్లో నుంచి పర్సెంటేజ్ తీసుకొని రెప్రెషన్ వర్క్ చేయాలి. ఇద్దరు నాలుగు వీక్ వచ్చినాయి. లాస్ట్ రేపు అయితే సుశీగా 10 days ఉండే. సెకండరీ లిఫ్ట్ బెంచ్ ప్రెస్ టాప్ సెట్ 75 kg into 3 2 బట్టర్ ఈజీ RP5. యాజ్ యూజువల్ యాజ్ ఆల్వేస్ డన్ విత్ ద క్రేజీ సెషన్. మంచిగా పోయింది అండ్ ఫీలింగ్ వెరీ వెరీ గుడ్. వర్కౌట్స్ అయితే ఏం ఇదైతే లేదు బై, వర్కౌట్స్ అయితే జబ్బాస్ పోతున్నాయి. కాకపోతే కొంచెం క్రేవింగ్స్ వస్తున్నాయి అంతే డైట్ లా. ఆ క్రేవింగ్స్ కూడా ఈ సండే వస్తే దెంకితూనే ఉంటది. యప్, హోప్ఫుల్లీ ఇదే ఎనర్జీ ఇట్లానే కంటిన్యూ కావాలి. లాస్ట్ టైం సూమో డెడ్ లిఫ్ట్స్ తోనే 180 kg 1 rep వచ్చినుండే, కానీ ఈసారి 2 reps కొట్టినాం కన్వెన్షనల్. ఇంత ప్రోగ్రెస్ చేసినాం రా. సో యప్, ఇట్లనే ప్రోగ్రెస్ మంచిగా పోవాలి, మంచిగా ముందుకు పోవాలి. అండ్ బై ద వే తిలకంది నేను లింక్ పెట్టలేదు అని చెప్పేసి అడిగారు. ఎందుకు పెట్టలేదు అంటే కావాలని పెట్టలేదు, మీరు చెక్ చేస్తారా లేదా అని చెప్పేసి పెట్టలేదు. సో ఇప్పుడు పెట్టినా వెళ్ళి చెక్ చేసుకోండి. థింగ్స్ ఐ యూజ్ అనే కలెక్షన్ ఉంటుంది. గో అండ్ టేక్ ఇట్ ఇఫ్ యూ వాంట్. దిస్ వచ్చినా ఇప్పుడే తిందాం. ఇప్పుడు ఫస్ట్ మీల్ తిందాం మంచిగా. అండ్ బై ద వే సుప్రీం కోర్ట్ ఒక శుభవార్త. మన మగజాతి కోసం కొంచెం ఆలోచించి దయ చూపించి మన మీద కరుణ చూపించి మన కోసం అని చెప్పి ఒక లా పాస్ చేసింది. మన యాలిమోనీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంటే లైక్ డివోర్స్ తర్వాత అమ్మాయిలకి అలిమోని కింద మన ఆస్తి సగం దిగిపోతారు, దాన్ని ఇప్పుడు తీసేసింది ఇన్ ద సెన్స్ ఎవరైతే ఇండిపెండెంట్ ఉమెన్ ఉంటారో అంటే లైక్ ఒకవేళ అమ్మాయికి జాబ్ గానీ లేకపోతే అమ్మాయికి ఏదైనా కైండ్ ఆఫ్
ఆఫ్ ఇన్కమ్ సోర్స్ ఉందనుకో ఆ అమ్మాయికి అలిమోనీ అనేది రాదు. ఆ అమ్మాయికి అలిమోనీ అనేది రాదు. ఆ తర్వాత ఒకవేళ చిల్డ్రన్ ఉన్నారనుకో, చిల్డ్రన్ ఉంటే చిల్డ్రన్ కి తగ్గ ఖర్చులు, వాళ్ళ ఫ్యూచర్ కి సంబంధించిన ఖర్చులు, ఆ స్టడీస్ కి అవి ఇవి ఉన్నాయో దాంట్లో కూడా ఈక్వల్ షేర్, మొత్తం మొగోడే బాధ్యత తీసుకోకుండా అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి బాధ్యత తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసిన. దీన్ని ఎవరు వైరల్ చేయరు, ఇట్లాంటి న్యూస్ ఎవరు ఎక్కువ మంది చెప్పరు. ఏడో ఒకటో రెండో రీల్స్ వచ్చినాయి అంతే. ఎందుకంటే మొత్తం మీకు అందరు తెలిసిపోతుంది, అలర్ట్ అయిపోతారు అని చెప్పేసి. ఇతనే ఉంటది, లాలో ఉన్న లూప్స్ అని వాడుకొని అన్ని బిభత్సరంగా చెలరేగిపోతే మళ్ళీ కొత్త లాలు తీసుకురావాల్సి వస్తుంది. ఎట్లా మొత్తం ఇక పోరీలు మొత్తం మంచోని మంచిగా క్యాష్ పాటోని పట్టుకొని చేసి వాళ్ళతోని పెళ్లి చేసుకొని తర్వాత గృహహింస హింస లౌడాలస్తానని చెప్పేసి ఏవో అన్ని ఫాల్స్ కేసులు అవి ఇవి పెట్టేసి విడాకులు తెంగిపోవాలి, ఆలిమోని కింద పయాలు తెంగిపోవాలి, చీల్ అయిపోవాలి, మళ్ళీ ఇంకొకరు పట్టుకోవాలి. ఇట్లా అన్ని చేస్తుర్రు, దీన్ని మిస్యూజ్ చేస్తుర్రు అని చెప్పేసి గవర్నమెంట్ అలా పట్టుకొచ్చింది అనమాట. ఇక ఒకంతకు మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా చేసేవాళ్ళకి వీళ్ళే ఇండిపెండెంట్ అన్న ట్యాగ్ వేసుకొని చేసుకుంటా చేసేవాళ్ళు ఇట్లా చేసేవాళ్ళు వీళ్ళే ఉంటారు అనమాట. ఎవరైతే మంచిగా ఉండి చేస్తారో వాళ్ళు డివోర్స్ అవన్నీ పెట్టుకోరు, సక్రమంగా సంసారాలు చేసుకుంటారు కాబట్టి అట్లాంటి ఇష్యూలు ఏం రావు. ఇక ఇప్పుడు వీళ్ళైతే ఎవరైతే చెలరైపోతుంటారో చేస్తుంటారో వాళ్ళకి ఒక అడ్డు కూడా పడ్డది. నాకు రీల్ వచ్చింది ఇట్లా డివోర్స్ కి అప్లై చేసింది ఆమె, డివోర్స్ వచ్చింది కాకపోతే అలిమనీ రాలేదు. ఇక మొత్తం ఒక్కరోసానికి వచ్చేసి కోపంతో ఆ కోర్టు దగ్గర మొగుని మీద ఒకటే కొడుతుంది. ఇక తిట్టుడు కొట్టుడు వన్ మీదకి లేస్తుంది అన్నమాట. ఆడ పక్కన వాళ్ళందరూ వేరే లాయర్లు అందరూ మొగోళ్ళు, వాళ్ళందరూ చూసుకుంటూ నవ్వుతారు. అరే వ్యాంచోదని ఆడ తనలు తిట్టుకుంటే మొగుడు కూడా నవ్వుతాడు, బాగైంది అమ్మ అని చెప్పి. అట్లా చూసి నేను కూడా నవ్వినా, హ్యాపీ అనిపించింది వావ్ అని చెప్పి. ఎందుకంటే ఎంత మంది సఫర్ అయ్యారు రా మొగోళ్ళు, ఎంత మంది సఫర్ అయ్యారు, ఎంత మంది ఇదైపోయారు. న్యాయంగా ఏమన్నా అయ్యి అని చేస్తే అది వేరే విషయం, కానీ ఫాల్స్ కేసెస్ 90% అన్ని ఫాల్స్ కేసెస్ చేసి లాలో ఉన్న లూప్స్ అని వాడుకొని ఇస్తే కదా ఎప్పుడు ఒకసారి అడ్డు కూడా పడాల్సిందే. ఐఎమ్ హ్యాపీ, యూ హ్యాపీ, వీఆర్ హ్యాపీ, ఎన్ఆర్ హ్యాపీ అని. ఇప్పుడు కొంతమంది అంటారు మరి ఆలిమోని తప్పంటే డౌరీ కూడా తప్పే కదా. అరే బాబు డౌరీ ఎప్పుడో ఇల్లీగల్ అని చెప్పేసి ఎప్పుడో ఆర్డర్ పాస్ చేసి కోర్టు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే తీసుకుంటున్నారో రిచువల్స్ లా వాళ్ళు పాటిస్తున్నారు, ఇచ్చే అర్హత ఉన్నోళ్ళు స్తోమతున్నోళ్ళు ఇస్తున్నారు, తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. అయినా దానికి ఒక ఆప్షన్ ఉంది. నువ్వు పెళ్లి చేసుకునే ముందు ఒకవేళ డౌరీ అడుగుతున్నట్టు చేసుకోకు అని పెళ్లి సింపుల్ చేసుకొని పోరాబోయినాడు, కట్నం ఇయ్యను నేను చేసుకోనని చెప్పి సింపుల్ ఇగ్నోర్ చేసేయి. కానీ ఇట్లా పెళ్లి చేసుకున్న తర్వాత కావాలని చెప్పేసి మంచుకున్న మీద కూడా ఫాల్స్ ఇవన్నీ వేసి అలిమోని కోసం దింగిపోవడానికి చేయడం ఇది కుట్ర కదా. దానికి నీకు ఆప్షన్ ఉంది డౌరీకి. ఒకవేళ డౌరీ డిమాండ్ చేస్తున్నట్టు చేసుకోకు అని పెళ్లి సింపుల్ ఇగ్నోర్ కూడా చేసి అవునా కదా. అండ్ అది డౌరీ తీసుకోవడం తప్ప అని చెప్పేసి ఎప్పుడో అది ఆర్డర్ ఇల్లీగల్ అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసింది. కాకపోతే ఎవరైతే రిచువల్స్ వల్ల వాళ్ళకి అవకాశం ఉందో వాళ్ళు ఇవ్వగలుగుతున్నారో వాళ్ళు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, దే ఆర్ హ్యాపీ. బాడీ వెయిట్ ఇప్పుడు ఎంతైనా అని చెప్పి పొద్దుగాల చెక్ చేసుకుందాం అంటే పొద్దుగాల గుర్తు లేకుండా మర్చిపోయినా. జస్ట్ ఇప్పుడు చెక్ చేసుకుందాం, రఫ్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎంత చూపిస్తుంది ఇది? 66.1 गलत दिखा रहा भाई, अभी 66.9 दिखाया था. बहन की टांग इधर बता भोसड़ी के. ఓకే 66.1 मतलब కొన్ని గ్రాములల్లో పెరిగిన అంతే, ఎక్కువ పెరగలేదు, లిటిల్ బిట్ గ్రామ్స్ లలోనే. ఓకే అంటే 200 గ్రామ్ 300 గ్రామ్ అట్లా పెరుగుంటా మేబీ అంతే. లేకపోతే గంతే 65 ఉండే కదా, 66.1 ఉన్నా. ఈ బట్టలది ఇది ఒక కొంచెం తీసుకోవడేసిన, లేకపోతే ఏం పెరగలేనేమో. ఏం కాదు, we are gaining from here, that scale doesn't top us. So having my big post workout meal, chicken, rice, eggs, sweet potato, fruits and whey. King meal. Eat like a king with all పోషకాహారం. నిన్న నేను ఆ టాపిక్ పైన ఎక్కువ ఏం మాట్లాడాలని చెప్పేసి ఒకతను కామెంట్ పెట్టిండు, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు, నువ్వు అంటేనే ఫియర్లెస్ డైరీ డాషింగ్, ఇట్లా మాట్లాడదాం అనుకున్నా కానీ మాట్లాడలేవు అది ఇది అని చెప్పేసి. ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, చెప్పితే ఈయనటోడు ఎవడున్నాడు దాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఇంకొక వేరే నెరేటివ్ సెట్ చేసి దాన్ని అంతా వైరల్ చేసి దెంగి చేసేదా. కాకపోతే మొన్న చూసినావు కదా, మొన్న చెప్పిన దాన్నే ఇప్పుడు ట్రాక్ తిప్పిపడి దెంగిరు మొత్తానికి. ఇప్పుడు నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే దీన్ని రేపులతో లింక్ చేసి పడేస్తారు. అసలు రేపులకి దీనికి లింకే లేదు, రేపుల గురించి అసలు మాటనే రాలేదు. ఆ మనిషి మాట్లాడింది నిండుగా బట్టలు వేసుకోండి, చూడడానికి కూడా వేరే వాళ్ళు అనుకుంటారు ఈ అమ్మాయి ఏంది మాకు ఇట్లా చేసుకుంది ఈ కథ ఇది అని చెప్పేసి ఇట్లా అనుకుంటారు. అలా చూసే చూపు మారిపోతుంది, వాళ్ళు అనుకునే విధానం కూడా మారిపోతుంది అని చెప్పేసి అనుకునే వరకే ఆయన చెప్పింది. ఇప్పుడు ఆబ్వియస్లీ అంతే కదా పోయి. ఇప్పుడు నీ ముంగల్ని ఒక అమ్మాయి మంచిగా చుడిదార్ వేసుకొని ఇట్లా ఉంటే ఒకలాగా ఉంటది, ఇంకొక అమ్మాయి ఇలా స్కర్ట్ గిట్ వేసుకొని ఇట్లుంటే చూసే చూపు ఇద్దరిని ఒకే తీరుగా నువ్వు చూడలేవు కదా. చూసే చూపు మారిపోతుంది ఆబ్వియస్లీ. అది నీ చూపు చేంజ్ చేసుకోవాలంటే అది కానిపోయినాడు, అర్థమైందా? కానిపోయిన ఇన్ ద సెన్స్ అది క్లియర్ అది. అరే నీ అమ్మాయి ఇది వాటర్ బాటిల్, నేను దీన్ని వాటర్ లాగానే చూస్తా, ఇది వాటర్ బాటిల్ కాకుండా ఇది అమృతం లాగా చూడమంటే ఎట్లా చూస్తా నేను? అవునా కదా. ఆ ముంగలో ఒక పాయిజన్ బాటిల్ పెట్టేసి దీన్ని పాయిజన్ లాగా కాదు నువ్వు దీన్ని అమృతం లాగా చూడాలంటే నేను ఎట్లా చూస్తా? పాయిజన్ బాటిల్ పాయిజన్ లాగానే చూస్తా నేను, అవునా కదా. ఆయన చెప్పింది కదా, ఆయన అనుకునే వరకు ఉద్దేశం వరకే చెప్పిండు. రేపుల గురించి ఎక్కడ మాట్లాడలేదు. చిన్న బట్టలు వేసుకుని మిమ్మల్ని అందరూ రేపు చేసి పడేస్తారు, చిన్న బట్టలు వేసుకున్నందుకే మేము రేపులు చేస్తారు అని చెప్పేసి మాట్లాడలేదు. కానీ వీళ్ళు లింక్ చేసి పడేసారు. చిన్న పిల్లల్ని రేపు చేస్తారు, వాళ్ళని ఎందుకు రేపు చేస్తారు, ఈ అమ్మాయి ఏం బట్టలు వేసుకుందని చెప్పేసి ఏమైనా రేపు చేసారు, ఆమెను రేపు చేసారు. రేపు టాపికే రాలేదు ఆడ.
నిండుగా ఉండండి అమ్మా పద్ధతిగా, అప్పుడే మంచిగా కనిపిస్తారమ్మా. ఇట్లా ఏమంటారు ఇంటెన్షనల్లీ ఎక్స్పోజింగ్ చేయాలని చెప్పేసి వేసుకుంటే దాంట్లో ఏం మంచిగా కనపడరు. అందం అనేది నిండుగా కప్పుకొని ఎంతవరకు కనపడాలో అంతవరకు కనిపిస్తేనే అమ్మాయి అందం కనిపిస్తుంది అనే ముచ్చటలో ఆ ఇంటెన్షన్ ఆయన చెప్తే దాన్ని మొత్తం తిప్పి పడేసి ఇప్పుడు ఇట్లనే అవుతుంది ముచ్చట. అందుకని చెప్పేసి నేను సైలెంట్ ఉన్నప్పుడు ఈ మొత్తం ఇది నెవర్ ఎండింగ్ ముచ్చట, దీని మొత్తం బిల్లిని అల్లిన్ చేసి పడేస్తారు, ఇదంతా ఆగం ముచ్చట అని చెప్పేసి లేడీస్ చెప్తున్నా కదా. అరే ఇగో ఒక అమ్మాయి మొత్తం ఇట్లా నంగా అసలు ఏమీ లేకుండా, ఒంటి మీద ఏమీ లేకుండా నంగా వచ్చి నిలబడ్డా కూడా ఆ అమ్మాయిని టచ్ చేసే రైట్ నీకు లేదు, టచ్ చేసే అర్హత నీకు లేదు వితౌట్ హర్ పర్మిషన్. ఆ అమ్మాయి టచ్ అయ్యి ఆ అమ్మాయి ఇది అనకుండా అన్నంత వరకు, ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నంత వరకు, ఇష్టం లేకుండా టచ్ చేసే అర్హత నీకు లేదు. ఓకే, అట్లా అని చెప్పేసి ఇప్పుడు అందరు అమ్మాయిల్ని ఒకేలాగానే చూడాలి, నువ్వు చూపు మార్చుకోవాలి అని చెప్పే అర్హత కూడా నీకు లేదు. ఎందుకంటే మాకంటూ కొన్ని ఉంటాయి. అవును, మేము ఇట్లాంటి అమ్మాయిలని అదే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పేసి మా ఒక ఒపీనియన్ తో చూస్తాం, ఇట్లాంటి అమ్మాయిలు వీళ్ళు ఇట్లానే అని చెప్పేసి ఒక ఒపీనియన్ పెట్టుకుని చూస్తాం. మాకు నచ్చిన వాళ్ళని మేము గౌరవిస్తాం, నచ్చిన వాళ్ళని మేము ఇదిగానే చూస్తాం. అందరికి సేమ్ రెస్పెక్ట్ ఇవ్వాలి అనే అర్హత కూడా మీకు లేదు అమ్మాయిలకి, అవునా కదా? అంతే. సో అమ్మాయి ఎంత నంగా వచ్చి నిలబడి చేసినా కూడా అమ్మాయిని టచ్ చేసే అర్హత నీకు లేదు. అది క్లియర్. అది అందరు అబ్బాయిలకు తెలుసు, అది క్లియర్. ఈ రేపులు చేసే వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళు వీళ్ళంటే అరే భయ్ అది వాణి ఎర్రిపుక్తనం, అది వాణి పైసచ్చికం, వాణి క్రిమినల్ మైండ్ సెట్ అది. ఓకే, అది దానికి వాడు బాధ్యుడు. బట్టలకి గిట్టలకి ఇది ఏమీ లేదు. వాని కామ బాధ్యత, వాని బాధ్యుడు, వాడికి ముచ్చట, అంతే. దట్స్ క్లియర్. కానీ వీళ్ళు దీన్ని మొత్తం పటాలు తప్పించేస్తారు, పటాలు తప్పించేసి ఎక్కడెక్కడో తీసుకో ఏదో చేయాలనుకుంటారు, అట్లనే చేస్తారు, అదే అవుతుంది. ఖాన్ ముచ్చట రాబాయి, లైట్ ముచ్చట్లు ఇవన్నీ, దీని గురించి మాట్లాడి వేస్ట్ మనం లవడల్ది. నేను వీడియోలో ఒక మాట అయిపోయినా గుర్తుందా, రెండా మొగలు ఉన్నంత వరకు ఈ అమ్మాయి ఇట్లనే ఉంటారండి. దాని మీనింగ్ అర్థమైందా మీకు? ఇప్పుడు డెఫినేషన్ అర్థం చేపిస్తా వినరు. ఇప్పుడు నేను ఉన్నా, ఓకే, నాకు తెలుసు ఇది కరెక్ట్ కాదు, ఈ కథ కాదు, ఇది కాదు అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది నాకు, ఆ అమ్మాయికి నేను చెప్పినా అనుకో అట్లా ఇట్లా అని చెప్పేసి, ఇప్పుడు అమ్మాయి నాతో మాట్లాడదు ఇంకా. ఓకే, ఎందుకంటే అమ్మాయి బాయ్ నేను అగ్రీ చేయలేను కాబట్టి అమ్మాయి నాతో మాట్లాడదు, అమ్మాయికి నాకు కనెక్షన్ కట్ అయిపోతుంది. సో అప్పుడు నేనేం చేస్తా, ఇప్పుడు ఈ అమ్మాయికి నేను వ్యతిరేకంగా మాట్లాడకుండా సపోర్టివ్ గా మాట్లాడి చేసిన అనుకో, ఈ అమ్మాయి నాతో ఉంటుంది. ఓకే, సో ఈ అమ్మాయి నన్ను ఎంటర్టైన్ చేస్తుంది. సో నాకు కైండ్ ఆఫ్ సోకాల్ ఏమైనా బెనిఫిట్స్ వస్తాయి, ఏమైనా ఇది వస్తుంది, ఏమైనా ఇది చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అమ్మాయికి నువ్వు కరెక్ట్ అని చెప్పేసి ఆ అమ్మాయిని పూజిస్తూ ఉంటా. ఆ అమ్మాయి ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది. నేను నాకేముంది, నాకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, నాకు కావాల్సిన బెనిఫిట్స్ నాకు వస్తున్నాయి అని చెప్పేసి నేను కామర్స్ ఉంటా. కాకపోతే నేను ఇన్సైడ్ మీ వాట్ రియల్లీ వాంట్స్, ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తా, నేను కూడా పద్ధతి గల అమ్మాయినే దొరకకుండా ఇట్లాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోను. ఇట్లాంటి అమ్మాయిలకి నేను జస్ట్ పుష్ ఇస్తా, జస్ట్ సపోర్ట్ ఇస్తా, జస్ట్ ఎంటర్టైన్ అవుతా, అంతే. అంతేగాని అట్లాంటి అమ్మాయిలు నేను పెళ్లి చేసుకోను. అర్థమైందా మీకు? ఇట్లాంటి రండగాలు ఉన్నంత వరకు అట్లాంటి అమ్మాయిలు అట్లనే ఉంటారు. మొక్కం మీద నువ్వు ఇది గలత్, ఇది కాదు, ఇది నువ్వు నాతో మాట్లాడకపోయినా, నువ్వు ఒప్పుకోకపోయినా ఇది గలత్ బై, ఇదంతే అని చెప్పేసి మొగోళ్ళు ఉంటారు చూసినావా, అట్లాంటి మొగోళ్ళు రేషియో ఎక్కువ అయింది అనుకో, పర్సెంటేజ్ పెరిగిపోయి అందరు మొగోళ్ళు అట్లా అనుకో, అప్పుడు ఇట్లాంటి అమ్మాయిల రేషియో కంపల్సరీగా దిగిపోతుంది. అదొక్కటే సొల్యూషన్ దీనికి, ఇంకేం లేదు. ఇంకా రండపు మొగోళ్ళు సెట్ అయ్యేంత వరకు అదంతే ఉంటుంది. వెల్, ఇప్పుడు నా 10K స్టెప్స్ కంప్లీట్ చేసుకుంటా. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఏదో మూవీ సజెషన్ వచ్చింది, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పేసి. మనకి క్రైమ్ థ్రిల్లర్లు ఇవంటే చాలా షోకు. ఆ మూవీ చూసుకుంటా ఇప్పుడు వాక్ కొడుతున్నా, ఒకవేళ బాగుంటే మీకు రికమెండ్ చేస్తాను, మీరు కూడా చూడండి. అండ్ ఇంకొకటి, లాస్ట్ టైం వెన్ ఐ వాజ్ డెడ్ లిఫ్టింగ్, అప్పుడు నేను హెవీ లిఫ్టింగ్ చేసేటప్పుడు అప్పుడు నేను అంటే వితౌట్ ప్రాపర్ ట్రాకింగ్ ఎవ్రీథింగ్, లైక్ అంటే కరెక్ట్ ప్రోగ్రామింగ్ లేకుండా, ఆన్ అండ్ ఆఫ్ ఉంటుందో, ఇంకోటి న్యూట్రిషన్ కరెక్ట్ లేకుండా, మైక్రోస్ విచ్ ఆర్ అంటారు చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. అవి ఈ మధ్యన నేను ట్రాక్ చేసుకుంటా, వాటిని కూడా ఆన్ పాయింట్ పెట్టుకుంటూ వెళ్తున్నాను. అండ్ ఈసారి అన్ని ప్రాపర్ గా పెట్టుకొని పోతున్నా. కాబట్టి లాస్ట్ టైం నేను అన్ని ప్రాపర్ గా లేకపోయినా కూడా నా విల్పవర్తో నా దబాకే కానీ ఉటాకే ఫేగ్నా అన్న స్ట్రెంత్ తోని ఐ వాజ్ లైక్ 110 kg స్లిప్ చేసి 100 మ్యాక్ లాస్ట్ టైం. ఈసారి 250 kg నా టార్గెట్. సో 250 kg నేను హిట్ చేస్తానా లేదా, లెట్స్ సీ. హోప్ఫుల్లీ మనం హిట్ చేయాల్సిందే, చేస్తాం. ఎందుకంటే 250 kg ఇస్ జుజుబీ. 60 kg వెయిట్ వాళ్ళు 300 kg డెలివరీ కొట్టోళ్ళు ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం వీఆర్ వెరీ మచ్ లిటిల్. చాలా పొటెన్షియల్ ఉంది మనకి, మనం దాన్ని రీచ్ చేయాలి. జస్ట్ మనకు కావాల్సింది ప్రాపర్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రాపర్ రెస్ట్ అండ్ రికవరీ అండ్ న్యూట్రిషన్. వీఆర్ కీపింగ్ ఇట్ ఆన్ పాయింట్. కాబట్టి ఇప్పుడు ఇచ్చి పడేయాల్సిందే. వీఆర్ డూయింగ్ ఇట్. Done with the walking and little bit grip work also. And నా క్లయింట్ ఒక అతను ఇప్పుడే డిఎం అంటే మెసేజ్ చేసిండు అనమాట, నా ఫుడ్ అంతా తినేసిన, అంటే ఇచ్చిన డైట్ లో ఫుడ్ అంతా తినేసిన, కానీ ఇంకొంచెం ఆకలి అవుతుంది, ఏమన్నా తినొచ్చా, ఏం తినమంటావు తింటే అని చెప్పేసి నేను చెప్పిన, ఇప్పుడు నీకు అవుతుంది ఆకలి కాదు, అదొక ఇల్యూషన్ మాత్రమే. ఎందుకంటే నీకు కావాల్సిన ఫుడ్ నువ్వు ఆల్రెడీ తినేసిన, నీ క్యాలరీస్ అన్ని నువ్వు తినేసిన, అది నీకు లోపల గోక్తా ఉంది ఇంకా తినాను. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు బాగా తిని అలవాటు పడి ఉన్నావు కాబట్టి. సో అదొక ఇల్యూషన్ మాత్రమే. దానికి అక్కడ నువ్వు లొంగకుండా ఫోకస్
ఫోకస్డ్ గా ఉండి ఆ హంగర్ ని నువ్వు జయించినావు అనుకో, అంతే, అంతకు ఇంకేం లేదు. ఇంకా నెక్స్ట్ నీ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ నువ్వు స్టార్ట్ చేసినట్టే, ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయినట్టే. అండ్ అక్కడ ఒకవేళ నీకు కావాలనుకుంటే ప్రిఫర్ డైట్ కోక్స్. ఓకే, 0 క్యాలరీ కోక్స్ ఉంటాయి కదా, అదొకటి తాగిరంటే ఆ ఆకలి కొంచెం పోగొడుతుంది, ఆకలి ఫీలింగ్ అనేది కొంచెం పోగొడుతుంది. సో 0 క్యాలరీస్ ఏమి ఉండవు అట్లా అనమాట. ఆ ఆకలి అవుతున్న ఫీలింగ్ అదంతా ఒక ఇల్యూజన్ మాత్రమే. ఓకే, కొంచెంసేపు ఉన్నావు అనుకో అయిపోతుంది కదా. ఏమైతుంది అప్పుడు నువ్వు కొంచెంసేపు ఆగి నువ్వు దానికి ఫుడ్ ఇవ్వకుండా అంటే ఏమైపోతుంది, అది ఆల్రెడీ స్టోర్డ్ ఉన్న ఫ్యాట్ అవుతుందో ఆ ఫ్యాట్ ని బర్న్ చేసి దాని నుంచి ఎనర్జీ తీసుకుంటుంది. డన్ విత్ కోల్డ్ షవర్స్. హైదరాబాద్ అసలు ఎట్లుంది తెలుసు కదా. ఇంకొన్ని రోజుల ఇంకా 2 రోజుల ఈ రాబోయే 2 రోజుల -3 to 5 degrees పోయేది ఉందంట. కానీ ఫిర్ బి మనం కోల్డ్ షవర్స్ చేస్తున్నాం. దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ డెడికేషన్. సో ఇది నా లాస్ట్ మీల్, వెజీస్ అండ్ 1 scoop whey protein. వెజీస్ ని కొంచెం పెద్దగా కట్ చేసిన, అందుకే పెద్దగా కనిపిస్తున్నాయి అంతే, సేమ్ క్వాంటిటీ. అండ్ ఎల్లో డర్టీ ఫెల్లో. డన్ విత్ దట్ మూవీ సీతారాం పైన కేస్ 18 అని చెప్పేసి ఉంది కదా, మొత్తం చూసిన, పర్లేదు. సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండే. సెకండ్ హాఫ్ నుంచి పర్లేదు, 1 time చూడొచ్చు. ఇట్లా ఇంట్లో కూర్చున్నప్పుడు బోర్ వచ్చినప్పుడు చేసినప్పుడు ఓటీటీలో చూసే సినిమానే ఓటీటీలో చూసుకో, థియేటర్ లో పోయి చూసి అంత కా సినిమా కాదు చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఓల్సడి పోతున్నావు, రోహితోడు వస్తుండు, ఓల్సడి పోయేసి ఒక ఛాయ్ ఓడేసి, నేను డైట్ కోకే అవుతా ఛాయ్ దాకా. సో అట్లా కొన్ని ముచ్చట్లు పెట్టేసి వద్దాం. స్టే ట్యూన్. ప్యానా లౌడే వక్తి ప్యానా తమిజ్ మేరైనా ड्राइवर वो है भाई ड्राइवर वो है भाई, उसको पूछो भाई, मेरे को मत बोलो कुछ भी. నా మీద అరుస్తున్నాయి ఎవరా, జల్దీ రిసర్వ్ అంటే వాన్ నడిపాడు, నేను నడిపాను పోగా చిల్లి చెక్కు అట్లనే కిందికి రా, కిందికి వెళ్ళరా. 2 में 3 कर रहा है गाइस. ఇవాళ బిల్లు నాదే గాయస్, అందుకే 2 తప్ప 3 వేపిస్తున్నా. డైట్ కోకే తాగాం అనుకున్నా కానీ ఇక పోనీ తాగేద్దామని చెప్పి తాగేస్తాం. అందరు ఉన్నప్పుడు ఏమో డైట్ కోకలు తాగుతాడు, వాళ్ళు వచ్చినప్పుడు ఏమో అది కూడా 2/3 తాగుతున్నాడు. లేరా నిజంగా డైట్ కోక తాగాను, కాకపోతే ఇక్కడికి రాగానే ఇక ఎందుకో చాయ్ తాగబోతే చాయ్ తాగు. తినరా भाई, तो दुकान खरीदते बहन कुछ हो అసలు మాట్లాడుకున్నప్పుడు हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी, 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से.